ప్రభునందు ప్రియులారా, చర్చికి వెళ్ళే వాళ్ళందరూ అందరూ చర్చికి వెళ్తారా? రైట్, గాడ్ బ్లెస్ యూ. వచ్చి రాగానే మాకు చెప్పారు, ఈ గ్రామంలో ఉన్నటువంటి చాలామంది దేవుణ్ణి తెలుసుకున్నవారు అని, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అని తెలిసి సంతోషించాం. ఆరాధిస్తున్న మనం ప్రభువుని ఎందుకు ఆరాధించాలి? యేసుక్రీస్తుని ఎందుకు ఆరాధించాలి? ఈ సంగతి మనకు తెలియాలి. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంటుంది, క్రీస్తుతో పాటు ఇంకెవరికైనా మనం ఆరాధన చేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే ఎందుకు మనం ఆరాధించాలో మనకు తెలియాలి. తెలియకపోతే ఎవరికి పడితే వారికి ఆరాధన చేస్తాం. క్రీస్తు దగ్గరకు వచ్చిన మనం క్రీస్తునే ఎందుకు ఆరాధిస్తున్నాము? క్రీస్తునే ఎందుకు ఆరాధిస్తున్నాము? క్రీస్తుకే ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? యేసునే ఎందుకు నమ్ముకున్నాం? ఆయన్నే ఎందుకు ప్రభువుగా అంగీకరించాం? అసలు ఆయన ఎందుకు స్తుతించాలి మనం? ఆయన దగ్గరికే ఎందుకు రావాలి మనం అని ఆలోచించగలిగితే బైబిల్లో ఒక మాట కనబడుతుంది, చూడండి. ఎందుకు ఆరాధించాలి? ఒకవేళ మనకి ఏమన్నా మేలు చేశాడని ఆరాధించాలా? ఒకవేళ మనకి ఏదన్నా మన జీవితంలో అద్భుతాలు చేశాడని ఆరాధించాలంటే నిజమే, ఆయన చేస్తాడు. కేవలం అద్భుతాలు చేశాడని మాత్రమే కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే, మా జీవితంలో ఏమీ చేయలేదండి, అందుకే మేము క్రీస్తునేమి ఆరాధించమంటారు. అందుకే ఎందుకు ఆరాధించాలో మనకు తెలియాలి. బైబిల్లోకి వెళ్ళి మనం చూసిన లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు, వాక్యపట్నంగా చదువుకున్న మాటను మనం చూసినప్పుడు, ప్రభువుని ఎందుకు ఆరాధించాలి అక్కడ రాయబడుతుంది, చూడండి. ఏమని రాయబడింది? 136వ కీర్తన 1వ వచనంలో రాయబడుతున్న మాట, యెహోవా దయాళుడు అన్నాడు. చూడండి, ఎవరు? యేసుక్రీస్తు ఎవరట? దయాళుడు అన్నాడు. చూడండి, ఎవరు? దయాళుడు. దయాళుడు అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? దయాళుడు అంటే మంచివాడు అని అర్థం. దేవుడు ఎవరు? మంచివాడు. నా మాటలు అర్థం అవుతున్నాయా? దేవుడు ఎవరై ఉండాలి? మంచివాడై ఉండాలి. దేవుడు ఏమై ఉంటాడు? మంచివాడై ఉంటాడు. మంచివాడు కాబట్టి ఆరాధించాలి. దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి తెలుసా? యేసుక్రీస్తుని ఎందుకు ఆరాధించాలంటే యేసుక్రీస్తులో ఏముందట? మంచితనం ఉంది. అందుకే మంచితనము కలిగిన వాడు దేవుడు. దేవుడు ఎవరు? మంచితనము కలిగిన వాడు దేవుడు. మంచితనం లేకపోతే చెప్పండి, మంచితనము లేకపోతే దేవుడు కాడు అని ఫిక్స్ అయిపోవాలి. మంచితనము లేకపోతే దేవుడు కాడు. దేవుడిలో ఏముంటుంది? మంచితనం ఉంటుంది. దేవునిలో ఏముండాలి? మంచితనం ఉండాలి. ఆ మంచితనము కలిగిన దేవుణ్ణి వెతికి పట్టుకోవాలి. మీరు ఆరాధించేటప్పుడు ఎవరినైతే మీరు పూజిస్తున్నారో, ఎవరినైతే మీరు ఆరాధిస్తున్నారో, ఆరాధిస్తున్న వ్యక్తిలో మనం చూడాల్సిందే తెలుసా? ఏం చూడాలి అంటే ఆయనలో మంచితనం ఉందా లేదా అని చూడాలి. చూస్తామా చూడమా? ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారనుకోండి, ఎవరు కావాలి? ఎవరు కావాలి? ఎవరైనా పర్లేదంటారా? ఎవరు? మంచోడు కావాలి. మంచివాడైతేనే కావాలి. లేదండి ఏం పర్లేదండి, ఆడు దుర్మార్గుడైనా, వాడు సైకో అయినా, శాడిస్ట్ అయినా ఏం చేయండి, మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తామంటారా? అనం. ఏమంటాం? మంచోడు కావాలి. అందుకే సంబంధం చూడమన్నప్పుడు ఏమంటారంటే మంచి సంబంధం ఉంటే చూడండి అంటారు. లేదంటే ఆ అబ్బాయి చాలా మంచోడండి కాబట్టి ఆ అబ్బాయికి ఇచ్చి మా అమ్మాయిని పెళ్లి చేస్తూ ఉంటారు. పోనీ అబ్బాయి అయినా అంతే, అబ్బాయి తల్లిదండ్రులైన అమ్మాయిని చూసుకోవాలనుకోండి ఏమంటారు? మంచి అమ్మాయిని చూడండి. అంటే పెళ్లి చేసుకోవడం మనకి ఏం కావాలి? ఒక మంచి సంబంధం కావాలి. మంచి సంబంధం ప్రతి విషయంలో మీరు గమనించండి, మంచిది మనకు కావాలి. మంచిది మనకు కావాలి. ఏ నీళ్లు తాగుతాం? నీళ్లు కదా అని చెప్పి తాగేం మనం. మళ్ళీ నీళ్ళకు ముందు ఏముంటుంది? అది అడిగేటప్పుడు కూడా ఏ నీళ్ళు ఇవ్వండి, కాసిన మంచి నీళ్ళు, అంతే నీళ్ళు ఇవ్వండి అంటావా? అనం. ఏ నీళ్ళు కావాలి? మంచినీళ్ళు కావాలి. మంచినీళ్ళు కావాలి అంటే తాగడానికి తాగే నీళ్లు కూడా ఏం కావాలంటే ఆ నీరు మంచిదై ఉండాలి. మంచిదైతే తాగుతాం.
మంచిగా లేవనుకునేమంటాం, వద్దండి అని మానేస్తాం. మంచి నీరు కావాలి, మంచి భోజనం కావాలి, ప్రతిదీ కూడా మంచిది కావాలి. అందుకే పశువులు ఏది పడితే అక్కడ తింటాయి. మనం తింటామా? తినం. పశువులు గడ్డి ఎక్కడ వేస్తాం? నేల మీద వేస్తాం. చివరికి మనకు గడ్డి కాదు, ఏంటిది? మంచిది గడ్డి పెడితే తింటారా? గడ్డి పెడితే తింటారు. మనకేం కావాలి? అన్నం కావాలి, రైస్ కావాలి, క్వాలిటీ రైస్ కావాలి, సన్న బియ్యం కావాలి. అందుకే మంచి బియ్యం కావాలి మనకి. ఆ బియ్యాన్ని మంచిగా వండుకోవాలి. ఆ వండుకున్న దాన్ని మరలా పోనీ వండే మంచి బియ్యమే వంట చేసావు, వంట చేసిన తర్వాత ఆ రైస్ ఎట్టుకొచ్చి నేల మీద వేసారు కొన్ని తింటారా? ఎందుకు తినవు? ఆ నేల మీద ఎట్టి పెట్టండి. మళ్ళీ ఏం కావాలి? ప్లేట్ కావాలి. మళ్ళా ప్లేట్ ఎలా పడితే అలా ఉంటుంది తినం. మళ్ళా మంచి ప్లేట్ కావాలట. ఇదే ప్లేట్ అని తింటావా? ప్లేట్ అని తింటావా? ప్లేట్ తినవు కదా. ప్లేట్లో భోజనంగా తినదంటే ప్లేట్లో భోజనమే తింటాను, కానీ ప్లేట్ కూడా నాకేముండాలి? మంచిగా ఉండాలి. కూర్చునే చోటు మంచిగా ఉండాలి. చూడండి, మనకి తినే ప్లేట్ కూడా బాగుండాలని కోరుకుంటాం. బట్టలు, ఏ బట్టలు కావాలి? మంచి బట్టలు కావాలి, అన్నీ మంచిగా కావాలండి. దేవుడు ఏ రోజైనా టెస్ట్ చేస్తున్నారా? టెస్ట్ చేస్తున్నారా? చాలామంది చూస్తుంటారు, అలా టెస్ట్ చేయరండి, వెళ్ళిపోతారు. ఏం చేస్తారు? నువ్వు పూజించేటప్పుడు, మొక్కేటప్పుడు చేయి, నేను వద్దన్ను. నువ్వు ఎవరినైతే పూజిస్తున్నావో, నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో, పూజిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, పూజిస్తున్న ఆ దేవుడు ఎవరైతే ఉన్నారో, ఆ దేవుడు ఫస్ట్ కూడా నువ్వు చెక్ చేసుకోవాల్సింది తెలుసా? ఈయన మంచోడా కాడా? అంతే, టెస్ట్ చేయాలట. మంచోడైతే ఏం చేయి? పూజించు. మంచోడు కాకపోతే ఏం చేయి? దండాలు 2 రకాలు ఉంటాయి. ఏంటి ఆ దండం అంటే? మీకు మా వందనాలు. ఇంకో దండం ఏంటి తెలుసా? నీకో దండంరా బాబు అంటారు. ఇదే దండం, నువ్వు మమ్మల్ని వదిలేరా బాబు అని. ఫస్ట్ దండం ఏంటి? మీలాంటి వాళ్ళు మా దగ్గరకు రావడం మాకెంతో సంతోషం. రెండవది, ఇంకెప్పుడు మా ఇంటికి రాకు. ఈ 2 దండాలు తేడాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మంచోడు కాకపోతే ఏమనాలంటే, నీకో దండంరా బాబు, నువ్వు ఇంకెప్పుడు మాకి కనిపించు అని చెప్పాలి. క్రీస్తు గురించి చెప్తున్న మాట ఏంటి తెలుసా? భక్తుడు అంటున్నాడు, ఎందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎందుకు యేసుక్రీస్తును పూజించాలంటే భక్తుడు అంటాడు, క్రీస్తు ఎవరో తెలుసా? ఎవరు? మంచోడట. నా దేవుడు మంచోడు, మీ దేవుడు మంచోడు. మనం నమ్ముకున్న దేవుడు ఎవరు? మంచోడు. మనం నమ్ముకున్న దేవుడు మంచోడు. అలాంటి మంచివాడిని మనం నమ్ముకున్నాం. ఇప్పుడు మంచి అని ఎలా చెప్తామండి? మనం మంచోడు అని ఎలా చెప్తాం? మంచి బట్టలు వేసుకున్నాడనా? లేకపోతే మంచి అందంగా ఉన్నాడనా? దేని బట్టి మంచి అని చెప్తాం? అంటే మంచి అంటే ఎలా పడితే అలా చెప్పకూడదు. మంచి అంటే కొన్ని కొలమానాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మంచోడని ఏమంటాం? మనకు డబ్బులు ఇస్తాడు కాబట్టి మంచోడా? మనకు బంగారం ఇచ్చాడు కాబట్టి మంచోడా? లేకపోతే మనకు బట్టలు ఇచ్చాడు కాబట్టి మంచోడా? ఒకవేళ ఆటిని బట్టి కొలమానంగా తీసుకున్నామంటే కాదు. మంచి అంటే కొన్ని రకాలుగా మనం ఆలోచించాలి. నిజమే, మంచోడైతే బట్టలు ఇస్తాడు, మంచోడైతే అన్నం పెడతాడు, మంచోడైతే నేను దగ్గర తీర్చుకుంటాడు, మంచోడైతే నీకు కావలసిన అవసరాలను తీరుస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నీ కన్నీళ్లు తుడుస్తాడు. ఓకే, రైట్. అంత మటుకే కాదు మంచి అంటే. మంచి అంటే ఇంకా దాటి వెళ్ళాలి. అర్థం ఏంటంటే మంచోడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సింహం మంచిదా చెడ్డదా? ప్రశ్న. సింహం మంచిదా చెడ్డదా? చెప్పండి. చెడ్డది. అందుకనే ఏ మృగం? క్రూర మృగం అంటాం. మృగం, కానీ ఏ మృగం? క్రూర మృగం. కాబట్టి సింహాన్ని దగ్గర రానిస్తామా? సింహాన్ని ఎప్పుడైనా పెంచుకున్నారా? పెంచుకోమను. పులిని పెంచుకుంటారా? ఎలుగుబండిని పెంచుకుంటారా? పెంచుకో. ఎందుకు? అవేంటి? చెడ్డవి. చెడ్డవి. ఇప్పుడు ఒకవేళ చెడ్డవని ఫిక్స్ అయిపోయాం కదా మనం. అలాంటి సింహం ఒకటి వచ్చింది ఇక్కడికి. ఆ సింహం వచ్చి
ఇక్కడ మనతో పాటు కూర్చుంది. కూర్చుని ఇప్పటి వరకు మీరు వీడియో సాంగ్ చూసారే, అలాగే వీడియో సాంగ్ చూసింది. నెక్స్ట్ ప్రసంగం చేస్తున్నాం కదా, ఈ ప్రసంగం కూడా విన్న తర్వాత మన దగ్గరకు వచ్చి మన నెత్తి మీద చెయ్యేసి అలా సవర్ చేసి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమంటారు చెప్పండి? సింహం చాలా మంచిదండి అంటారు. ఇదేంటిది? మీకు ఏమైనా బట్టలు ఇచ్చిందా? భోజనం పెట్టిందా? ఇంకా నెక్స్ట్ డబ్బులు ఏమైనా తెచ్చిందా? పోను వచ్చేటప్పుడు స్వీట్ బాక్స్ ఏమైనా తెచ్చిందా? మరి ఏమి తేకుండా ఎందుకు మంచిది అంటున్నావు? నిన్నేం చేయలేదు. సింహం నిన్నేమైనా చేయగలదు. ఇంకా చెప్పాలంటే ఒక్క దెబ్బ కొడితే ఏమైపోతాం? చచ్చిపోతాం. ఒక దెబ్బ కొడితే చచ్చిపోతాం. మనల్ని అమాంతంగా ఏం చేయగలదు? మింగేయగలదు. కానీ మనల్ని చంపగలిగేంత శక్తి దానికున్నా చంపకుండా వదిలేసి వెళ్ళిపోయింది కదా, అప్పుడు అంటాం ఈ సింహం చాలా మంచిది అంటాం. నెక్స్ట్ ఏనుగోటి వచ్చింది, సేమ్ టు సేమ్, అది కూడా అలాగే ఉండి ఏమీ చేయకుండా వెళ్ళిపోయింది అనుకో, ఏమంటాం? మంచి ఏనుగు. ఎందుకన్నాం? అది మనల్ని తొక్కేస్తే ఏమైపోతాం? చచ్చిపోతాం. అది ఏమైనా చేయగలదు, కానీ ఏమీ చేయలేదంటే అర్థం ఏంటి తెలుసా? అది మంచిది అని నిర్ధారించుకుంటాం. ఎప్పుడు మీరు గమనించండి, మంచితనంలో మనకి సాయం చేయడమే కాదు మంచి, ఇంకోటి ఏంటి తెలుసా? మనకి కీడు చెయ్యకపోవడం కూడా మంచే. మనకి కీడు చెయ్యకపోవడం కూడా మంచే. యేసుక్రీస్తు మంచోడు. ఎంత మంచోడు? నీకు రోగం ఉంటే స్వస్థపరుస్తాడు. నీకు బాధలుంటే ఆ బాధల నుంచి ఓదార్పునిస్తాడు, ఆదరణిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను క్షమిస్తాడు, నిన్ను ఉద్ధరిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నువ్వు మొరపెడితే వింటాడు. నీకు ఏది కావాలన్నా ఆయన పక్క నుండి తోడుగా ఉండి ప్రతిదీ నెరవేరుస్తాడు. మంచోడు కదండి, అన్నీ మనకి ఇస్తాడు. ఇంకోటి ఏంటో తెలుసా? సరే, మనం ఆయన నమ్మలేదు, నమ్మిన వాళ్ళకి అన్నీ ఇస్తాడు. నమ్మలేదు, నమ్మని వాడికి కూడా ఏం చేస్తున్నాడు? అన్నీ ఇస్తున్నాడు. మనల్ని ఎలా కాపాడుతున్నాడు, వాళ్ళని కూడా ఏం చేస్తున్నాడు? కాపాడుతాడు. నమ్మని వాళ్ళే కాదు, కొంతమంది క్రైస్తవులు అన్న వాళ్ళని ఏం చేస్తున్నారు? కొడుతున్నారు, ఎదిరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రభు గురించి చెప్తామమ్మా అంటే అంటున్నారు, మీ ప్రభు గురించి మాకు చెప్పొద్దు అంటున్నారు. కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుందండి, ఈ భూమి ఎవరిది? మన ప్రభువుదే. చేసింది ఎవరు? ఆయన. ఈ లోకమంతా అయిందేనట. కానీ ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? తలవాల్చుటకు ఆయనకు స్థలం లేదు. ఎప్పుడు? అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. కొన్నిసార్లు చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి, ఈ సృష్టి అంతా అయిందే, ఈ సర్వము అయిందే, కానీ ఆయనకు మాత్రం చోటు ఇవ్వట్లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇల్లు ఉంది కదా, మీ ఇల్లు ఉంది, ఈ ఊర్లో మీకు ఇల్లు ఉంది కదా, ఇల్లు మీది. నేను మీ ఇంటికి వచ్చాను. ఇంకా చెప్పాలంటే నాకే మీరు చోటు ఇచ్చారు, దూరం నుంచి వచ్చాం కదా, సరే అన్న కాసేపు పడుకోండి అని చెప్పి మీరు నాకు మీ ఇల్లు కాసేపు రెస్ట్ తీసుకోమని ఇచ్చారు. నా తమ్ముడాలు నాకు స్నానం చేయడానికి వాళ్ళ హౌస్కి తీసుకెళ్ళారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేసి రెస్ట్ తీసుకుంటా వాళ్ళ ఇంట్లోకి వస్తున్నప్పుడు తలుపులు వేసేసాను అనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళ ఇంట్లోకి వస్తుంటే తలుపులు వేసి మీరు మా ఇంటికి రావద్దు, అవతల పో అంటే ఏం చేస్తారు? చెప్పండి. తరిమి కొడతారు. కొట్టరా? ఎందుకు కొడతారు? ఒరే, ఇల్లు మాది, కాసేపు ఏం చేయి, పోనీలే కదా అని చెప్పి కాసేపు రెస్ట్ తీసుకోమని ఇస్తే ఏం చేశావు? నన్ను రానివ్వా. అప్పుడు ఏం చేస్తాం? మీ ఇంట్లోకి మిమ్మల్ని రానివ్వకపోతే కొడతామా కొట్టమా? మీ ఇంట్లోకి కాదు, మా ఇంట్లోకైనా నన్ను రానివ్వకపోతే ఏం చేస్తాను? ఇల్లు నాది, నా ఇంట్లోకి నన్ను రానివ్వకపోతే ఏం చేస్తాను? ఎవరినైనా దంతాను, ఇల్లు నాది అని. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, లోకం ఎవరిది? ఆయనది. ఆయన వస్తానంటే ఎవరు? బలాజ్యులు కాదు. ఆయన ముందు ఎంత? మనం ఎంత అండి ఆయన ముందు? మనం ఆయన ముందు చిన్న పురుగులు లాంటి వాళ్ళు. నల్లు నలిపినట్టు నలిపేయగలడా? నలిపేయలేడా? నలిపేయగలడు.
ఇప్పుడు ఆయన వస్తానంటే రావద్దని తలేగరేస్తున్నాం మనం. తలేగరేస్తున్న మనల్ని ఏం చేయొచ్చు చెప్పండి? మీ ఇంట్లోకి మిమ్మల్ని రానవ్వకపోతే ఏం చేస్తానన్నారు? తంతానన్నారు. ఇంకా చెప్పాలంటే మీకన్నా బలంగా ఉన్నానా లేదా? నేను బలంగా ఉన్న తంతానన్నారా? ఒకవేళ మీరు ఒక్కరే తన్నకపోతే ఏం చేస్తారు? నలుగురిని తెచ్చుకుని ఊరు చివరి దాకా తంతారు. తంతారు. ఎందుకు? ఇల్లు నాది. ఇప్పుడు చెప్పండి, బలంగా లేకపోయినా బలం అరువు తెచ్చుకింది మరీ తంతానంటున్నారే. ఆయన బలవంతుడు. ఆయన పేరేంటి తెలుసా? ఆయన బలవంతుడగు దేవుడు. ఆయన బలం ఎలాంటిది తెలుసా? ఈయన అంటాడు ఆయన ఒక్కడే అన్నాడు. చూడు కింద వచ్చులు ఏమంటాడు చూడండి. ఆయన ఎలా అంటాడు? 4వ వచనంలో రాయబడుతున్నమాట. 4వ వచనం ఆయన ఎలా అంటాడు? ఆయన బలం గురించి చెప్తాడు. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు అన్నాడు. చూడండి ఏం చేస్తాడట ఆయన? ఒక్కడే. ఆ ఒక్కడన్నమాట మర్చిపోకండి. ఎంతమంది? ఒక్కడే. ఆకాశం ఉందే, ఆ ఆకాశాన్ని ఒక్కడు చేసేసాడు. ఆకాశాన్ని ఎవరు? ఒక్కడు. యేసుక్రీస్తు ఒక్కడు ఆకాశాన్ని కలిగించాడు. ఎంత ఉందండి? కొలవగలమా? కొలవలే. ఒక్కడేనట ఆయన ఆకాశమును విశాలపరిచెను అని ఉంటుంది. ఒక్కడే. ఇంకా చెప్పాలంటే ఆకాశం గొడుగు అనుకోండి. మీరు ఎప్పుడైనా గొడుగు తీసారా? ఎంతమంది తీస్తారు గొడుగు ఓపెన్ చేసేటప్పుడు? రే కూర్చోండిరా. అమ్మా నా వాటిలో వినండి. ఓకే రైట్. గొడుగు ఓపెన్ చేస్తాం చూడండి. గొడుగులు ఉన్నాయా? గొడుగు తెలుసు కదా మీకు. వర్షం వచ్చేటప్పుడు మనం తడవకుండా ఏం చేస్తాం? గొడుగు అలా ఓపెన్ చేస్తాం. ఎంతమంది ఓపెన్ చేస్తారు? ఒక్కళ్ళు. మనం ఒక్కళ్ళమే గొడుగు ఓపెన్ చేయగలవేమో, కానీ యేసుక్రీస్తు అలాంటి తెలుసా? ఆయన ఒక్కడే ఈ ఆకాశాన్ని అలా ఓపెన్ చేశాడట. మీకు అర్థమైందా? అర్థం కాలేదు? మీకు అర్థమైందా? ఈ బరకం చూసారా? ఈ బరకం ఒక్కలేయగలరా? ఎంతమంది వేస్తారు? 4 వేశారట. ఎంతమంది? 4. ఎంత ఉందండి బరకం? ఈడిస్తంతే ఇక్కడి నుంచి 10 అడుగులు 20 అడుగులు ఉంది. 20 అడుగులు బరకం ఒక్కరు వేయలేక ఏం చేశారు? 4 మూల పట్టుకుని వేశారు. అంతేందుకు మంచం మీద పక్కేస్తారు. మీరు దుప్పడ పరుస్తారు చూసారా? ఆ దుప్పడ పరిచేటప్పుడు ఏం చేస్తారు? ఒక్కరు ఒక చేతి ఇలా వేస్తారా? ఏం చేస్తారు? పరిచి ఫస్ట్ ఆ మూలకోసారి, ఈ మూలకోసారి, ఈ మూల 4 మూలకి వెళ్ళి ఏం చేస్తాం? సర్దుతున్నారా? ఒక దుప్పడ వేయడానికి మనం చుట్టూరు ఏం చేయాలి? తిరగా. కానీ ఆయన ఒక్కడే ఎంతున్న ఆకాశాన్ని చేసేసాడట. ఎంతమంది? ఒక్కడు. అంటే ఆయన ఎంత ఉంటాడు? అందుకే ప్రభువా ఒకసారి నీ కొలతలు చెప్పన్నావు అనుకోండి, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఒకసారి నువ్వు ఎంత ఉంటావో చెప్పంటే చెప్తాడు. ఒకవేళ మీ దగ్గరికి వచ్చి మీరు ఎంత హైట్ ఉన్నానంటే ఏం చెప్తారు? 5 అడుగులు, లేకపోతే 5 అడుగులు 2 అంగుళాలు, లేకపోతే 5 అడుగుల 4 అంగుళాలు, లేదంటే గట్టిగా ఉంటే 6 అడుగులు. ఇది మనకు చివరిది. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత ఉంటావు ప్రభు అంటే ఏం చెప్పను నేను. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానని చెప్తాడట. నా అరచేయి ఎంత ఉంటుందో తెలుసా? ఇంకా చెప్పండి, అరచేయి కూడా కాదు, నా జాన్ ఎంత ఉంటుందో తెలుసా? ఎంత అంటే ఈ ఆకాశం నా జాన్ అంత ఉంటుంది. నా జాన జాన అంటే తెలుసు కదా ఎంత? ఈ బొటన వేలు దగ్గర నుంచి ఈ చిటికిన వేలు చివరి వరకు ఉందే, దీన్ని ఏమంటారు? జాన. యేసుక్రీస్తు జాన్ ఎంత ఉంటుంది? జాన ఆకాశం అంత ఉందట. మన జాన్ ఎంత ఉంటుంది? మన జాన గోళీలు ఆడేవాళ్ళు చూసారా? ఈ గోళీ నుంచి ఆ గోళీకి కలపలేము, సాగదీసిన. కానీ యేసుక్రీస్తు జాన ఎంత ఉంటుంది తెలుసా? ఆయన జాన ఆకాశం అంత ఉంటుందట. ఆకాశం అంత ఉంటుందట. ఇప్పుడు జానే ఆకాశం అంత ఉంటే అరచేయి ఎంత ఉంటుంది? ఈ అరచేయి ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందంటే దాన్ని మనం ఇంకా కొలవలేము. అంతటి చేతులు కలిగిన వాడు. ఇంకా అంటాడు, ప్రభువా నీ పాదం ఎంత ఉంటుందంటే ఎంత? ఈ భూమి అంత ఉంటుందిరా అన్నాడు. ఎంత?
ఆయన ఒక పాదం భూమి మీద పెడితే చెప్పండి, మనకి ఇంకెవరికి చోటు ఉండదు. ఏమవుతాం? ఆయన కాలి కింద నలిగిపోతాం. ఆయన పాదం అంత ఉంటుంది, ఆయన చెయ్యి అంత ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, అలాంటి శక్తి కలిగిన దేవుడు, అలాంటి బలం కలిగిన దేవుడు మన దగ్గరకు వస్తుంటే ఆపుతున్న వాళ్ళు ఎంత ఉన్నారు? ఆకాశం అంత ఉన్నారా? ఎంత ఉన్నారండి? గట్టిగా సాగదీసి కొలతేసినా ఎంత ఉంటారు? 6 అడుగులు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎగురుతున్నారు కదా. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ఏం చేయగలడు? కొడత ఏమైపోతారండి? మా సైడ్ ఓ మాట అంటారు, ఏంటో తెలుసా? ఒరే, నిన్ను గుద్దితే సగం గుద్దు వేస్ట్ అవుతుందిరా అంటాడు. అంటే అర్థం ఏంటి? గుద్దంటే ఇలా పెట్టి గుద్దుతారు చూసారా, పిడికిలు ఇలా పెట్టి పిడుకులతో గుద్దితేనట అరగుద్దు వేస్ట్ అవుతుందంట. అంటే అర్థం ఏంటంటే నీ బతుక్కి సగం గుద్దు చాలు, సగం. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు కొడితే ఆయనకు పూర్తి గుద్దు కూడా వేస్ట్ అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఆయన చెయ్యి విసిరాడు అనుకోండి, చెయ్యి విసురుతున్నప్పుడు వస్తుంది గాలి ఉంటుంది చూసారా, ఆ గాలికి ఏమైపోతాం? ఆ గాలికి ఆవిరైపోతాం మనం. ఆ గాలికి ఆయన చెయ్యలా విసిరితే ఆ గాలికి భూమి మీద బతుకుతున్న ప్రతి మనిషి ఆవిరైపోతాడు. కొట్టక్కర్లేదండి. బైబిల్ ఇచ్చే స్టేట్మెంట్ తెలుసా? నేను నిత్యము కోపించను అన్నాడు. ఎందుకు ప్రభువా కోపించవంటే, నేను కోపిస్తే నరుల ఆత్మ క్షీణించిపోతుంది అన్నాడు. ఆయన కోపం వస్తేనట ఆయన కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు. ఏం చేస్తే? ఆయన కోపం వస్తే మన ఆత్మ ఏమైపోతుంది? క్షీణించిపోద్దట. అదే ఆయన స్థాయి. పొరపాటున ఆయన కోపం వస్తే మనం క్షీణించి చచ్చిపోతామట, ఎండిపోతాం. రోగం వచ్చినప్పుడు ఎండిపోతామే, భయంకరమైన రోగం వచ్చినప్పుడు, తెగులు వచ్చినట్టు ఎండిపోతామే, అలా ఎండిపోతామట. ఎప్పుడు? క్రీస్తుకి కోపం వస్తే ఎండిపోతాం అంటాడు. కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు, ఏమీ చేయకుండానే ఎండిపోతామట. అలాంటి శక్తి కలిగినవాడు. అలాంటి శక్తి కలిగిన దేవుని దగ్గరికి వచ్చి ఈయన నాటకాలు ఆడుతున్న వాళ్ళని ఏం చేసి చెప్పండి? చెప్పచ్చు. కొడితే ఏమవుతారు? ఏమని అవుతారు. కానీ ఏం చేయట్లేదు తెలుసా? ఎవరిని చిన్న మాట అంటలేదండి. ఎందుకు చెప్పండి? ఎందుకు అంటలేదు? ఆయన మంచోడు. మన క్రీస్తు ఎంత మంచోడు తెలుసా? చాలా మంచోడండి. ఆయన్ని తిడుతున్న వారిని కూడా ఏమంటాడు? నవ్వుకుంటూ వెళ్ళిపోతాడండి. ఆయన కొడుతున్న వారిని చూసి ఏమంటున్నాడు? నవ్వుతూ వెళ్ళిపోతున్నాడు. ఆయన దూషిస్తున్నా, ద్వేషిస్తున్నా, నువ్వు రావద్దంటున్నా, తిరస్కరిస్తున్నా, ఆయన అంటున్నాడు వీడికి ఇంకేమీ తెలియదని నవ్వుకుంటున్నాడు. ఎందుకంటే అంత మంచోడట. అంటే మనకు కోపం వస్తుంది, ఆయనకి మాత్రం కోపం రావట్లేదు. ఎంత ఆశ్చర్యంగా ఉండదో తెలుసా? ప్రభువును బంధించడానికి వచ్చారు భూమి మీద ఉన్నప్పుడు. యేసుక్రీస్తు ప్రభులు వారిని బంధించారు. సిలువ వేయడానికి పట్టుకున్నారు చూసారా? సిలువ వేయడానికి పట్టుకున్నప్పుడు రోమా సైన్యం వచ్చిందండి, ఒక దళం వచ్చింది ఆయన పట్టుకోవడానికి. సైనికులు ఒక దళంగా వచ్చారు. ఇంకా చెప్పాలంటే రోమా సైనికుల దళం ఏదైతే ఉందో దళములో 3000 నుంచి 6000 మంది సైనికులు ఉంటారు. ఎంతమంది? 3000 నుంచి 6000 మంది. దీన్ని దళం అంటారు, సేనాదళం అంటారు, సేనా వ్యూహం అంటారు. ఇలాంటి దళం వచ్చిందట యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకోవడానికి వస్తే పేతురు గారికి కోపం వచ్చింది. పట్టుకున్నారు వచ్చి ప్రభువుని. ఇస్కరియోతు యోధా వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఒకవేళ మనల్ని పట్టించడానికి ఎవరైనా వచ్చి అలా ముద్దు పెట్టుకుంటే ఏమని చేస్తాం? ముద్దు పెట్టుకున్నప్పుడు మూతు పగిలిపోద్ది. కానీ ప్రభువుని ఇస్కరియోతు యోధా వచ్చి ముద్దు పెట్టుకుని అప్పగిస్తుంటే ఏమన్నాడు తెలుసా? స్నేహితుడా, నువ్వు చేసేదేదో త్వరగా చెయ్యి అన్నాడు. చూడండి ఎలాంటి వాడు ఆయన. తర్వాత ఈ సైన్యం వచ్చి పట్టుకుంటుంటే ఈయన కోపం రాలా, పక్కన ఉన్న ఒక ఆయన కోపం వచ్చింది శిష్యుడికి. ఎవరికి? పేతురు గారికి. పేతురు గారి చేతిలో కత్తి ఉంది. కత్తి తీసి ఏం చేశాడట? చెవి నరికేసాడటండి.
కత్తి తీసి చెవి నరికేసిన తర్వాత మనమైతే ఏమంటాం? పేతురు, చెవు కాదయ్యా నరకాల్సింది, ఏంటి? తల. మధ్యకాలంలో సినిమా ఓ హీరో చెప్పాడట, ఏమని? చెయ్యి కాదు నరకాల్సింది, తల అన్నాడట. అది పెద్ద ఫేమస్ అయిపోయింది. మనమైతే ఏమని? చెవి కాదు నరకాల్సింది, ఏంటి? తల. ప్రభు ఏమన్నాడు తెలుసా? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నాశనం అయిపోతాడు. పేతురు, నీ కత్తి తీసి ఏం చేయి? నీ వరలో పెట్టు. చూడండి, పేతురు ఒక్కడే సైన్యం మీదకి ఎగబడ్డాడు. 8,000 మంది, సుమారు 3,000 నుంచి 6,000 మంది సైన్యం మీదకి ఒక్కడు కత్తి పట్టుకుని ఎగబడితే ఆపింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. ఒకనాడు పేతురే కత్తి పట్టుకుని ఎగబడ్డాడే. ఈరోజు ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు? ఇప్పుడు చెప్పండి, మనం కత్తి పట్టుకుని ఎగబడగలమా, ఎగబడలేమా? ఎందుకు ఎగబడలేం? కానీ ఎందుకు ఎగబడతలేదు? ఎందుకు ఎగబడట్లేదండి? మనకు రావు బూతులు? రావా? అయ్యన్న ట్యూషన్ పెట్టుకుని నేర్చుకోవాలి బూతులు. మనం వాళ్ళకంటే గొప్పగా తిట్టగలం, కానీ ఎందుకు తిట్టట్లేదు? ప్రభు అన్నాడు, మీరు బూతులు తిట్టకూడదు అన్నాడు. మనం కొట్టలేమా మనం కొడుతున్నప్పుడు? కానీ ప్రభు ఏమన్నాడు? ఎవరిని కొట్టొద్దు అన్నాడు. ఇంకా చెప్పాలంటే, నిన్ను చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించన్నాడు తప్ప ఎవరిని కొట్టొద్దు. చూడండి, పేతురు గారి చెవి నరికేస్తా అంటున్నాడు. పేతురు, ఏంటా పనులు? నీ కత్తి తీసి వరలో పెట్టని. చెవి ఏం చేశాడట? చెవి తీసి మళ్ళీ బాగు చేసేటట్టండి. ఎవరిని? పోనీ ఆ వచ్చిన సైనికుడు ఏం చేయడానికి వచ్చాడు? పట్టుకోవడానికి. పట్టుకుని ఏం చేద్దాం అనుకుంటున్నాడు? చంపేద్దాం అనుకున్నాడు. చంపేయడానికి పట్టుకోండి ఈయన అంటాడు. చంపేయడానికి వచ్చిన వాడికి చెవి తీసట అతికించాడట. ఎవరు చేయగలరు ఇది? చెప్పండి, ఎవరు? మంచోడు. ఎంత మంచోడు తెలుసా? తన చంపడానికి ఎవరైనా వస్తే, చంపుతున్న వాడికి గాయం అయితే ఆ గాయాలను బాగు చేస్తాడు. ఇంకా చెప్పాలంటే, ఆయన కత్తి తీసుకుని పొడవడానికి వస్తే, ఆయన పొడుస్తున్న టైంలో ఒకవేళ పొరపాటున కత్తి మనకు తెగింది అనుకోండి, ఏం చేస్తాడు? ఎవరిని పొడుస్తున్నాం? ప్రభువునే పొడుస్తున్నాం. పొడుస్తున్న టైంలో కత్తి ఏమైపోయింది? మనకు తెగింది, మనమే పొడుస్తున్నాం. ప్రభువును మనం పొడుస్తున్నప్పుడు ఆ కత్తి జారి మనకు తెగితే ఆయన వచ్చి, సరే కంగారు పడకని మనకైన గాయాన్ని బాగు చేసి మళ్ళా కత్తి తీసిస్తాడట మన చేతికి. ఇచ్చి ఏమంటాడు? ఇందా పొడవడానికి ట్రై చేసావు కదా, మిస్ అయింది, ఇప్పుడు ఏం చేయి? మరలా పొడుచుకో. ఇలా చేసేవాడిని ఏమంటారు? చెప్పండి. మంచోడు. ఎందుకు ఆరాధించాలో తెలుసా? మంచితనం మనకు తెలియాలి. ఎంత మంచోడండి ఆయన. అందుకే ఈరోజు అందరూ బతుకున్నాం. ఇంకా చెప్పాలంటే, మనం కూడా ఒకరోజు ఏం చేసిన వాళ్ళం? ప్రభుని దూషించిన వాళ్ళమే. మా దగ్గరికి రావద్దన్నాం, నీ మాటలు చెప్పొద్దన్నాం, నిన్ను నమ్మమన్నాం, నువ్వు దూరంగా పో అన్నాం. కానీ ఆ రోజు మనల్ని ప్రేమించి వదిలేశాడు కాబట్టి ఈరోజు ఏం చేస్తున్నాం? మారి ఆయన సన్నిధిలో కూర్చున్నాం. ఒకవేళ మనం తిరస్కరించిన ఆ రోజే మనల్ని చంపేస్తుంటే ఏమైపోదు? చచ్చిపోదు. ఆ రోజు మనల్ని ప్రేమించినంత మంచోడు ఈరోజు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. అందుకంటాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించా ప్రభు అంటే, మీరు చంపేస్తే చచ్చిపోతాను తప్ప మిమ్మల్ని మాత్రం నేను చంపను అన్నాడు. విచిత్రం ఏంటంటే, అందుకే క్రీస్తు అంటే మనకు లోకువ. అలాంటి వాడిని ఆరాధించాలా, లేకపోతే ఎవరిని ఆరాధించాలి? ఎంత మంచితనం ఉన్నవాడిని ఆరాధించాలి మనం. కానీ మన బతుకులు ఎలా ఉంటుందో తెలుసా? మనం మంచోడిని ఆదరించాం. మరి ఎవరు కావాలి? కత్తిచ్చుకుని పేక మీద పెట్టి, నాకు మొక్కుతావా, చంపేయమంటావా అంటే ఆడికి భయపడతాం. కళ్ళు బయటికి తీసి మళ్ళీ బెదిరిస్తే భయపడతాం. వాళ్ళకు భయపడతాం మనం. మంచోడిని మాత్రం పూజించాం. కానీ ప్రభువు చెబుతున్న మాట ఏంటి తెలుసా? ప్రభువు కాదు, భక్తుడు చెప్తున్న మాట. ప్రభువునే ఎందుకు ఆరాధించాలంటే ఆయన అంటాడు, నా ప్రభువు మంచోడు.
మంచివాడు. మంచివాడు కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన మంచోడు. ఆయన మంచోడు. నిన్ను ప్రేమించి నీ కోసం చచ్చిపోయేంత మంచోడు. నిన్ను తీసేయాలి, నిన్ను చంపేయాలి, నిన్ను చంపాల్సిన దేవుడు చంపకుండా నిన్ను వదిలేసేంత మంచోడు. అందుకే ఈరోజు మనం బతుకున్నాం. కానీ ఆ మంచితనం మనకు అర్థం కావట్లా. ఇలా మంచితనం ఎప్పటి వరకు ఉంటుందో తెలుసా? ఆయన ప్రేమిస్తాడు. మీరు తిట్టినా ప్రేమిస్తాడు, మీరు చీయన్నా ప్రేమిస్తాడు, మీరు ద్వేషించినా ప్రేమిస్తాడు, మీరు ఏం చేసినా ప్రేమిస్తాడు. మీరు ఏమైనా చేయండి, ఎగరండి, ఎంత ఎగురుతావు ఎగురు, ప్రేమిస్తాడు. ఎప్పటి వరకు ప్రేమిస్తాడు? నువ్వు మారేంత వరకు ఆయన నిన్ను ప్రేమిస్తాడు. మారేంతవరకే కాదు, చివరికి నువ్వు చచ్చేంత వరకు ఆయన నిన్ను ప్రేమిస్తాడు. అందుకంట చేతులు చాపుతాడటండి ప్రభు. ఎంతసేపు? దినమెల్లా లోబడనొల్లని వారి వైపు నా చేతులు చాపాను. మీ పిల్లల్ని పిలిచారు రమ్మని ఎత్తుకోవటానికి. ఎంతసేపు చాపుతారు చేతులు ఎంతసేపు చాపుతారండి? 5 నిమిషాలు, 10 నిమిషాలు. రాకపోతే పొమ్మని వదిలేసి వచ్చి, మన పిల్లలే, మనం కన్న పిల్లలే, మనం చేతులు చాచి పిలిస్తే రాకపోతే మాని అని పోతాం. కానీ అలా కదట, దినమంతా చేతులు చాపి పిలుస్తూనే ఉంటాడట. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సరే, అయినా నేను నమ్మను, అయినా నువ్వు నాకు అక్కర్లేదు, అయినా నేను ఎలాగే చూస్తానంటే చూడు, నో ప్రాబ్లం. నువ్వు నమ్మకపోతే వచ్చిన లాస్ ఏమీ ప్రభువుకి లేదు. మరి ఎవరికి లాసు? క్రీస్తును నమ్మకపోతే ఎవరికి లాసు? ఎవరికి నష్టం చెప్పండి? మనకే నష్టం. ఆయనకి నష్టం ఏంటండి? ప్రభువుని నమ్మకపోతే ఎవరికి నష్టం? మనకే నష్టం. ఇది తెలియట్లేదు చాలా మందికి. మాకు వద్దంటే ఎందుకు చెప్తున్నారన్నారు? ఎందుకు చెప్తాను తెలుసా? నమ్మకపోతే నీకే నష్టం. తెలుసుకోకపోతే నీకే నష్టం. ఏంటా నష్టం? రక్షకుణ్ణి కోల్పోతున్నావు. ఏం కోల్పోతున్నావు? ఆయన నమ్మకపోతే జరిగే నష్టం ఏంటి నీకు తెలియట్లేదు. నాకేమి నష్టం లేదు, నాకు బోలెని డబ్బులు ఉన్నాయి, నాకు బోలెంత పదవులు ఉన్నాయి, నాకు బోలెని ఆస్తులు ఉన్నాయంటే అవన్నీ ఉంటాయి. కానీ నీకు తెలియంది ఒకటి ఉంది. ఏం తెలియదంటే నీకు సంగతి తెలియట్లేదు. ఒకవేళ ప్రభువు నమ్మకపోతే నీవు ఒక చోటికి పోతావు. ఆ చోటు సంగతి నీకు తెలియదు. నమ్మిన వాళ్ళకి మనకున్న ధైర్యం ఏంటి తెలుసా? ప్రభుని ఎందుకు నమ్ముకున్నాం? ఆయన ఎంత శక్తిమంతుడు అంటే అంత శక్తిమంతుడు, అంత శక్తి కలిగిన వాడు, అంతకు మించిన ప్రేమ కలిగిన వాడు. ఈ ప్రేమ కలిగిన దేవుడట మనల్ని ఎంతవరకు ప్రేమిస్తాడు తెలుసా? చచ్చిపోయేంత వరకు కాదు. చాలామంది ప్రేమిస్తారు. ఎప్పటి వరకు ప్రేమిస్తారండి? చచ్చిపోయేంత వరకు ప్రేమిస్తారు. మన తల్లి అంటే మనకు ప్రేమ ఎంతవరకు ఉంటుంది? చచ్చిపోయేంత వరకు ఉంటుంది. మన తండ్రి అంటే మనకు ప్రేమ ఎంతవరకు ఉంటుంది? చచ్చిపోయేంత వరకు ఉంటుంది. నీ భార్య అంటే నీకు ప్రేమ ఎంతవరకు ఉంటుంది? చచ్చిపోయేంత వరకు ఉంటుంది. ప్రభువుకు మనం అంటే ప్రేమ ఎంతవరకు ఉంటుంది అంటే చచ్చిపోయేంత వరకే కాదు, చచ్చిపోయిన తర్వాత కూడా ప్రేమ ఉంటుందట. చచ్చిపోయిన తర్వాత కూడా ఏం చేస్తాడు ఈయన అంటే, మన వాళ్ళు మన మీద ప్రేమ ఉంటే ఏం చేస్తారు చచ్చిపోతే? చెప్పండి. మా ఆవిడకి నేనంటే మహాప్రేమ. నేను చచ్చిపోతే ఏం చేస్తుంది? దొల్లి ఏడుస్తుంది. అంతమించి ఏం చేస్తుందా? ఏమీ చేయదు. మిమ్మల్ని ప్రేమించిన వాడు మీరు చచ్చిపోతే ఏం చేస్తారు? ఏడుస్తారు అంతే. ఏడ్చి ఏం చేస్తారు? మిమ్మల్ని భుజాన్ని మోసుకుంటూ వెళ్ళి శ్మశానంలో పాతేసి ఏం చేస్తారంటే, ఆ పాతేటప్పుడు 4 డబ్బులు వేస్తారు. లేదంటే మిమ్మల్ని పాతేసిన తర్వాత మీకు చక్కటి పెద్ద సమాధోటి కడతారు. లేదంటే మిమ్మల్ని చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి గంధపు చెక్కలతో కాలుస్తారు. ప్రేమ ఉంటే ఇదే చేస్తాం. లేదంటే మీరు చనిపోయిన తర్వాత ఊరందరికీ చక్కటి భోజనాలు పెడతారు. ఇదే. కానీ ప్రభు ప్రేమ ఎలా ఉంటుంది తెలుసా? మనం చనిపోతేనట, చనిపోయిన మన అందరినీ ఏం చేస్తాడు ఈయన అంటే ఒక మాట చెప్పాడు చూడు. ఈయన ఎలాంటి వాడు మాట్లాడుతూ, యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం
యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయంలో రాయబడుతున్న మాట మీరు చూడగలిగితే 5వ అధ్యాయం 28వ వచనంలో రాయబడుతున్న మాట. 28వ వచనం, యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకండి. ఇందాక ఆశ్చర్యపోయారా? ఆకాశం చేశానని. ఆకాశం దేంతో? నా జానతో కొలిచి. నేను ఒక్కడిని ఆకాశాన్ని చేశానని ఆశ్చర్యపోయారా? దానికి కాదు ఆశ్చర్యపోయేది. ఇంకోటి చెప్తున్నాను మీకు, దీనికి అస్సలే ఆశ్చర్యపడకండి. ఏంటది అంటే చెప్తున్నాను చూడండి. ఏంటది? ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము వింటారట. ఎవరు? సమాధిలో ఉన్నవాళ్ళు. అంటే సమాధిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? సమాధులు అంటే తెలుసు కదా. సమాధులు అంటే చనిపోయిన తర్వాత మనం తీసుకెళ్ళి పాతేసి పెడతారు చూసారా, దాన్ని ఏమంటారు? సమాధి. దాన్ని సమాధి అంటారు. ఇప్పుడు ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, ప్రభు వచ్చి పిలుస్తాడట. ఎవరిని? ఇంట్లో ఉన్న వాళ్ళని. సమాధిలో ఉన్నవారట ఆయన శబ్దం ఉంటారట. ఎప్పుడైనా చచ్చిపోయిన వాడిని పిలిచారా మీరు? పిలుస్తారు. ఒక ఆవిడ పిలుస్తుంది అలా ఆయన చచ్చిపోతే, ఏమని? అప్పుడే వెళ్ళిపోయావా అని మాట్లాడుతూ, రా, తిరిగి రా అని ఏడుస్తూ పిలుస్తున్నాడు. వస్తాడా? వస్తే ఎవడో ఉండడు. దెబ్బకు పారిపోతాం. మళ్ళా దెబ్బకు పారిపోతాం. కానీ ఏమంటారు? పిలుస్తావు మనం. రా రా అమ్మా, రా అమ్మా. తల్లి చచ్చిపోతే, నువ్వు లేకపోతే నేను ఉండలేనమ్మా, తిరిగిరా అమ్మా, తిరిగిరా అమ్మా అని ఆ శవాన్ని అలా తీసుకెళ్ళిపోతుంటే కోడపడి వెళ్తుంటారు. రా రా అని. వస్తుందా? రా. మనం పిలిస్తే రాదు. కానీ మన అమ్మమ్మ ఒకవేళ రావాలంటే ఎవరు పిలవాలి? యేసుక్రీస్తు పిలిస్తే వచ్చేద్ది. మీకు తెలుసా? ఒకవేళ మన తల్లి చచ్చిపోయినా, మన తండ్రి చనిపోయినా, మన మామ చనిపోయినా, మన తాత చనిపోయినా నీవు పిలిస్తే రారు. కానీ ఒక ఆయన పిలిస్తే ఏమైపోతారు? ఒక ఆయన పిలిచాడు ఇలాగే. ఎవరిని? లాజరు గారు చనిపోయిన తర్వాత చనిపోయిన లాజరు గారిని తీసుకెళ్ళి ఏం చేశారట? సమాధిలో పెట్టి సమాధి చేసేసారు. సమాధి చేసేసిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చాడు తెలుసు ఆయన? 4 రోజుల తర్వాత వచ్చాడండి. 4 రోజుల తర్వాత వచ్చి ఇప్పుడు వచ్చిన తర్వాత అందరూ ఓదార్చడానికి వచ్చాడు అనుకున్నారు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు లాజర్ని ఏం చేశాడు తెలుసా? ప్రేమించాడటండి. లాజర్ను ఆయన ప్రేమించాడు. మరి ప్రేమించాడు కదా. మనం ప్రేమిస్తే ఏం చేస్తాం? ఏడుస్తాం. మరి ఆయన ప్రేమిస్తే ఏడ్చే టైపు కాదు. మరి ఏ టైపు అంటే, వచ్చాడు లాజర్ను ప్రేమించి సమాధి ఎక్కడ ఉందని అడిగాడు. అందరూ అనుకున్నారు సమాధి దగ్గరకు వచ్చో దండేస్తాడేమో మనలాగా అనుకున్నారు. సమాధి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? అక్కడికి వచ్చి ఏడుస్తాడేమో అనుకున్నారు. సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఒకే ఒక్క మాట అన్నాడు, లాజరు బయటికి రా, బయటికి రా. ఆ మాట ఎవరన్నారు అనుకుంటున్నారు? లాజరు విన్నట్టు. ఇక్కడ చూడండి, సమాధుల్లో ఉన్నవారు విని. మీరు గమనించండి, బతుకున్నప్పుడు ఇంట్లో ఉండగా పిలిస్తే ఏమయ్యారు? వీళ్ళు బయటకు వచ్చారు. ఎందుకు వచ్చారు బయటికి అంటే విన్నారు. చనిపోయిన తర్వాత మనం పిలిస్తే ఎందుకు రావట్లేదు చెప్పండి? వాళ్ళు వెంటలేదు. చనిపోయిన వాళ్ళకి వినపడుతుందా? వినపడదు. చనిపోయిన వాళ్ళకి చెవులు పనిచేయవు, చనిపోయిన వాళ్ళకి కళ్ళు పనిచేయవు, చనిపోయిన వాళ్ళ కాళ్ళు చేతులు పనిచేయవు. పనికి రారు కాబట్టి తీసుకెళ్ళి దూరంగా మనం మట్టిలో పెట్టేసి వచ్చేస్తున్నాం. ఎవరు వినలేరు, మన మాటలు వినలేరు. కానీ ప్రభువు మాట్లాడితేనట చనిపోయిన వాళ్ళు ఏమవుతారు? వింటారట. అది అర్థం ఏంటో తెలుసా? ఈ చెవులు పనిచేస్తాయటండి ఎవరు పిలిస్తే? ప్రభు పిలిస్తే. ఎందుకో తెలుసా? ఆయన మాటలో ఏముంది? జీవం ఉంది. ఆ మాట అలా శబ్దం అలా వచ్చి అక్కడ ఆ కుళ్ళిపోయిన శరీరపు నాడులకు తగిలితే వెంటనే శరీరం మరలా తిరిగి వచ్చేస్తుందట. అది కానీ సమాధుల్లో ఉన్నవారు వింటారు. ఆయన శబ్దం విని చెప్పండి, ఆయన శబ్దం విని ఏం చేస్తారు? సమాధుల్లో ఉన్నవారు ఆయన శబ్దం విని బయటకు వచ్చి మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి పోతారట. ఎక్కడికి? చనిపోయిన తర్వాత జరుగుతుంది, బతుకున్నగానా
కాదు. ఎప్పుడు? చనిపోయిన తర్వాత చనిపోయిన వాడిని పిలుస్తున్నాడు. పిలిచి అన్నాడు రండి అన్నాడట. ఈ చనిపోయిన వాడు లేచిన తర్వాత ఎక్కడికి రమ్మంటావు ప్రభు అంటే, ఇదిగో మేలు చేసావు కదా నువ్వు, ఎక్కడికి? జీవ పునరుద్ధానానికి వెళ్ళు అన్నాడు. మేలు చేయకపోతే తీర్పు పునరుద్ధానం. అంటే మీరు గమనించండి, ప్రభువు మనల్ని ప్రేమించాడు కదా, ప్రేమించిన ప్రభువు మనల్ని మరలా చనిపోయిన తర్వాత లేపి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. కొందరు మాత్రం రారు. ఎక్కడ రారంటే, ఇప్పుడు పిలుస్తున్నాడు, తర్వాత చనిపోయిన తర్వాత కూడా పిలుస్తాడు. ఇప్పుడు పిలుస్తున్నాడా? పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు? ఇందాక బాక్స్ ఇచ్చుకుని మా వాళ్ళందరూ తిరిగారు కదా, మీ అందరిని పిలిచారా? పిలిచారు కాబట్టి మీరు ఏం చేశారు? వచ్చారు. అంటే ఎవరి మాట విన్నారు? ప్రభువు మాట విన్నారు. సువార్త అంటే ప్రభు పిలుస్తున్నాడు. అమ్మా చర్చికి రండి అంటే ఎవరు పిలుస్తున్నారు? పాస్టర్ గారు కాదు. ఎవరు? ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు దగ్గరికి రండి అంటే ప్రభు పిలుస్తున్నాడు మిమ్మల్ని రమ్మని. ఇలా విన్న మనం ఏం చేసాం? ఆయన దగ్గరికి వచ్చాం. ఇలా విన్న వాళ్ళని ఇప్పుడే కాదు, తర్వాత చచ్చిపోయిన తర్వాత కూడా పిలుస్తాడట. పిలిచిన మనం లేచి ఏమైపోతాం? మనందరిని ఒక చోటు తీసుకుపోతాడండి. ఎక్కడికి? పరలోకానికి తీసుకుపోతాడట. ఎక్కడ తీసుకుపోతాడు? పరలోకం. ఆ పరలోకం ఎలా ఉంటుంది? పాస్టర్ గారు ఎన్నోసార్లు చెప్పుంటారు. ఎలా ఉంటుంది? అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు. నెక్స్ట్ బంగారపు వీధులట. ఎలా ఉంటుంది? ఇప్పుడు సంతకెళ్ళి ఏం కొనుక్కు తెచ్చుకున్నారు? రోల్డ్ గోల్డ్. ఇక్కడ మెళ్ళ వేసుకోవడానికి ఏ గోల్డ్ లేదు మనకి, ఒరిజినల్ గోల్డ్ లేక రోల్డ్ గోల్డ్ వేసుకుంటున్నాం. కానీ అక్కడ మెళ్ళ వేసుకోవడానికి కాదు, ఎక్కడ వేసుకోవడానికి? రోడ్లు వేసుకోవడానికి గోల్డ్ వాడతారట. మనకి రోడ్లు వేస్తున్నారు కదా, ఏం వాడుతున్నారు? రాళ్ళు వాడుతున్నారు. పరలోకంలో రోడ్లు వేయడానికి ఏం వాడతారు? గోల్డ్ వాడతారట, బంగారం వాడతారట. ఏంటి రోడ్లు వేయడానికి బంగారం వాడతారు, మరి మెళ్ళ వేసుకోవడానికి ఏం వాడతారు? మెళ్ళ ఏం వేసుకుంటారట అక్కడ? ఆ విషయం నన్ను అడగకండి, నాకు తెలియదు. కానీ తెలిసింది ఏంటంటే, ఇక్కడ మెళ్ళ వేసుకునేది అక్కడ ఎక్కడ ఉంటుంది? అక్కడ కాలి కింద ఉంటుంది. అంటే మెళ్ళ వేసుకునే దానికి ఏం చేశాడో, ఇక్కడ ఆయన చేసిన బంగారం ఎక్కడ వేసుకుంటున్నాం? మెళ్ళ వేసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఆయన చేసిన బంగారం అక్కడ ఏం చేస్తారు తెలుసా? రాళ్ళు వాడినట్టు వాడతారు. అక్కడ మెళ్ళ వేసుకోవడానికి ఏం చేస్తున్నావు ప్రభు అంటే, చేశాను. నెత్తిమే పెట్టుకోవడానికి ఏంటి తెలుసా? మహిమా కిరీటం అట. నెత్తిమే పెట్టుకోవడానికి ఏంటి తెలుసా? అక్షయ కిరీటం అట. బట్టలేంటి ప్రభు అంటే, ఈ బట్టలు కాదులే అన్నాడు. ఏ బట్టలు? మహిమా వస్త్రాలట. ఎలా ఉంటాయా బట్టలు? మనకి సిల్క్ శారీ చూపిస్తే చాలు మురిసిపోతాం. ఇక్కడ కాటన్ బట్టలు చూపిస్తే మురిసిపోతాం. అక్కడ బట్టలు అవి కాదు. ఏ బట్టలు? మహిమా వస్త్రాలు. ఎలా ఉంటాయంటే ఏమో తెలియదు, కానీ ఓ బట్టలు ఉన్నాయి. అవి ఏం చేస్తాడట? ఇస్తాడు మనకి. నెత్తిమే కిరీటం పెడతాడట. ఆ కిరీటం ఏంటి? మహిమా కిరీటం. బంగారు కిరీటం కాదు. ప్రభు బంగారు కిరీటం లేదంటే, ఒరే బంగారం ఎక్కడ ఉంటుంది? కాళ్ళ కింద ఉంటుంది. నెత్తి మీద ఏముంటుంది? మహిమా కిరీటం ఉంటుంది, జీవ కిరీటం ఉంటుంది. మీ అందరిని అక్కడ తీసుకుపోతారు. ఇప్పుడు చెప్పండి, మన బంగారం ఉందా? లేదు. ఎందుకంటే లాగేసుకున్నారు మనలందరూ, మనకు లేకుండా. లాగేసుకుని ఆలేసేసుకున్నారు కాబట్టి మనకు లేదు. నో ప్రాబ్లం. ఎందుకంటే బంగారాన్ని తయారు చేసిన దేవుడు ఎవరితో ఉన్నాడు? మనతోనే ఉన్నాడు. మనకి ఇక్కడ సరైన బట్టలు లేవేమో, నో ప్రాబ్లం. అక్కడ విలువైన వస్త్రాలు మన కోసం దాచిపెట్టి మనల్ని ఒక రోజు పిలుస్తాడట. ఏ రోజు అంటే, ఒక రోజు నేను వస్తాను, వచ్చి ఏం చేస్తాను? మీ అందరినీ పిలుస్తాను. చూడండి ఆయన ఎంత మంచోడు. బతుకొండకి ఏమిస్తున్నాడు? మనకి తినడానికి తిండిని ఇస్తున్నాడు, నిద్రపోవడానికి నిద్రని ఇస్తున్నాడు, తర్వాత కట్టుకోవడానికి బట్టలను ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. ఎప్పుడు? బతుకొండగా. చనిపోయిన తర్వాత కూడా మరలా ఇవ్వడానికి ఏం చేస్తున్నాడట? మరలా పిలుస్తున్నాడట. ఎప్పుడైనా ప్రభుత్వాలు మనకు మేలు చేస్తారు కదా, రేషన్ ఇస్తున్నారా? ఎప్పుడు దాకా ఇస్తారు? బతుకున్నంత కాలం ఇస్తారు. చచ్చిపోయాక ఇస్తారా? కానీ మన ప్రభు ఎంత గొప్పవాడో తెలుసా? చనిపోయిన తర్వాత కూడా ఈ లోకంలో కాదు, ఇంకో లోకం తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తాడట? మనకు కావలసినవన్నీ ఇస్తాడు. ఇవి నమ్ముకున్న మనకు జరుగుతాయి. ఎందుకంటే మంచోడు నమ్ముకున్నాం మనం. ఆ మంచోడు ఎంత గొప్పవాడు? బతుకుండగానే మేలు చేస్తాడు, తర్వాత చచ్చిపోయిన తర్వాత కూడా మనం లేపి మరీ మేలు చేయడానికి తీసుకెళ్ళిపోతాడు. అంటే మనకు బతుకున్నా మేలే,
చనిపోయినా మేలే. మేలే. ఇప్పుడు నమ్మని వాళ్ళ పరిస్థితి ఏంటి? మాకు ప్రభువు వద్దు, మేము ప్రభువు నమ్మం అంటే, అయితే మీకు నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఆయన వదిలేయట్లేదు. మరలా చెప్తున్నాను, ప్రభువు వదిలేయట్లేదు వీళ్ళని. ఎవరు వదిలేస్తున్నారు? ప్రభువునే వీళ్ళే వద్దంటున్నారు. నీవు మాకు వద్దు, నీవు మాకు వద్దు, నువ్వు మా దగ్గరికి రావద్దు, నువ్వు మమ్మల్ని పిలవద్దు, మేము నీ దగ్గరకు రామని వీళ్ళే దూరంగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరికి లాసు అంటే, సరే రారా అని పిలిచి 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 చివరికి చచ్చిపోయిన తర్వాత కూడా పిలిచాడట. పిలిచిన తర్వాత ఎవడు రాలేదు. ఆ మేలు చేసిన వాళ్ళందరూ పోయారు. ఈ కీడు చేసిన వాళ్ళు ఎక్కడికి? తీర్పు. తీర్పు ఎక్కడ? నరకం. సరే, పరలోకం చాలా బాగుంటుంది. ఎందుకో తెలుసా? పరలోకలు ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. పరలోకలు ఎవరుంటారు? దేవదూతలు ఉంటారు. పరలోకలు ఎవరుంటారు? ఇదిగో పరిశుద్ధులందరూ ఉంటారు. కానీ పాపం చేసిన వాళ్ళందరూ ఎక్కడికి పోతారు? పాతాళం. పాతాళంలో ఎవరుంటారు? దేవుడు ఉండడు. నెక్స్ట్ దేవదూతలు ఉండవు. తర్వాత పరిశుద్ధులు ఉండరు. మరి ఎవరుంటారు? దెయ్యాలన్నీ ఎక్కడున్నాయి చెప్పండి? దెయ్యాలన్నీ ఎక్కడున్నాయి? పాతాళంలో ఉన్నాయి. దెయ్యాలు మంచివా చెడ్డవా? ఇప్పుడు చెప్పండి. ప్రభువు నమ్ముకోకపోతే ఎక్కడ పోతారు? దెయ్యాల దగ్గరకు పోతావు. దేవుడు ప్రభువుని నమ్ముకుంటే దేవుడి దగ్గరికి వెళ్తావు. దేవుడి దగ్గరికి వెళ్తావా? దెయ్యం దగ్గరికి వెళ్తావా? దెయ్యం మంచిదా చెడ్డదా అని అడిగితే చెప్పండి, ఎవరైనా ఏం చెప్తారు? దెయ్యం చాలా మంచిదండి అంటారు. దెయ్యం ఏం చేస్తుంది? ఎక్కడే మనల్ని నానా బాధలు పెడుతుందంటే, ఎక్కడ ఇది మన భూమి, దేవుడు మనకిచ్చిన భూమి, మనకిచ్చిన భూమి మీదే మనల్ని ఇన్ని ముప్పతిప్పలు పెడుతుందంటే, పాతాళం దాంది, నరకం దాంది. అక్కడికి వెళితే మనల్ని ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? సన్మానం చేస్తుందా? మనకేమైనా కుర్చీలు వేస్తుందా? ఏం చేస్తుంది? మనకేమైనా పూట భోజనం పెడుతుందా? పెట్టదు. ఎందుకంటే ఎక్కడే ఏడిపిస్తుంది అది. దెయ్యం ఇక్కడ ఏం చేస్తుంది? మనల్ని ఎక్కడే ఏడిపిస్తుంది, ఎక్కడే పీక్కు తింటుంది, ఎక్కడే పీడిస్తుంది, ఎక్కడే బాధ పెడుతుంది కదా. ఎక్కడ బాధ పెట్టేది అక్కడ మనకు భోజనం పెడుతుందా? పెట్టదు. అందుకే నీవు పోతున్న పాతాళం ఉందే, పాతాళంలో ఎవరుంటారు? దెయ్యాలుంటాయి. ప్రభు దగ్గరకు రాకపోతే ఎక్కడ పోతున్నావు తెలుసా? ఎక్కడ? పాతాళానికి పోతున్నావు. పాతాళంలో ఎవరున్నారంటే అక్కడ దెయ్యాలున్నాయి. అక్కడ నీకంటే పాపాత్ములు ఉన్నారు, మనకంటే పండితులు ఉన్నారు. అక్కడ పాపంలో పండిపోయిన క్రూర మృగాల కంటే దారుణమైన వాడు చచ్చిపోయి ఎక్కడున్నారు? పాతాళంలో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ పోతాం మనం? చచ్చిపోతే పాతాళంలో పోతాం. బాగుంటుంది అక్కడ? మేలు జరుగుతుందా? మేలు జరుగుతుందా? జరగదు. మేలు చేసే దేవుడు అంటున్నాడు, రండి అనిపిస్తుంది. నా దగ్గరకు వస్తే ఎక్కడా మేలు చేస్తాను, అక్కడ మేలు చేస్తాను. ఎందుకు ప్రభు మేలు చేస్తావంటే చెప్పండి, ఆయన మంచోడు కాబట్టి ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. బతుకున్న మేలు చేస్తాడు, తర్వాత చచ్చిపోయినా మేలు చేస్తాడు. ప్రభువు నమ్ముకోకపోతే బతుకుండగానే నీకు కీడు జరుగుతుంది, తర్వాత చచ్చిపోయిన తర్వాత కూడా నీకు కీడే జరుగుతుంది. అందరిని పిలిచేది ఎందుకు? ఎవరే బాబు మీరు ఎక్కడికి పోకూడదు? మీరు పాతాళం పోకూడదు. ఎందుకంటే అక్కడ మీరు ఉండలేరు. ఎందుకంటే అక్కడ పిశాచులన్నీ అక్కడే ఉన్నాయి. ఆ పిశాచులన్నీ అక్కడే ఉన్నాయి. అది ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. ఆ భయంకరమైన ప్రదేశానికి వెళ్లకుండా మనల్ని కాపాడడానికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. మంచివాడు కాబట్టి మనల్నే కాదు అందరినీ పిలుస్తున్నాడు. రండి, నా దగ్గరికి రండి. మీరు ఎక్కడికి పోకూడదు? పాతాళం మీరు పోకూడదు. ఎక్కడికి రావాలి? పరలోకం రావాలి. నా దగ్గరికి రండి. నేను మేలు చేస్తాను. మేలు చేసే దేవుడు పిలుస్తున్నాడు. ఒకవేళ మీరు వినకపోతే నువ్వు పాతాళం పోతావు. అది ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి వీడియో సాంగ్స్లో చూసుకుని మనం ముగించుకుందాం.